పుట్టిన పిల్లల్లో వామిటింగ్స్ అవుతాయండి. అది చాలా వరకు నార్మల్‌గానే ఉంటది. కానీ ఏ టైంలోన మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి, ఎప్పుడు మనం జాగ్రత్త పడాలనే దాని గురించి ఈరోజు నేను చెప్తానండి. నేను ప్రభావతి, మీ పిల్లల డాక్టర్‌ని. ఈ వామిటింగ్స్ కొద్ది కొద్దిగా వెళ్ళినప్పుడు అది నార్మల్ అండి. అలా కాకుండా ఎక్కువ వామిటింగ్ చేసినా అండ్ వామిటింగ్స్ 2, 3 సార్లు కన్నా ఎక్కువ అయినా అండ్ వామిటింగ్ తెల్లగా కాకుండా గ్రీనిష్‌గా ఉన్నా, వెయిట్ గెయిన్ అస్సలు లేకపోయినా, వామిటింగ్ జరిగిన తర్వాత బాగా ఏడ్చినా, బాగా మగతగా, నీరసంగా ఉన్న పిల్లల్ని తక్షణం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి డాక్టర్‌కి చూపించాలండి. వామిటింగ్స్ తగ్గించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం పాలు పట్టిన ప్రతిసారి బర్పింగ్ చేయాలండి. బర్పింగ్ అనేది ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయాలి. దాంతో పాటు పిల్లలకి పాలనేది ఎక్కువ సేపు పట్టకూడదండి. ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ పడితే సరిపోతుంది పట్టిన ప్రతిసారి. అండ్ చాలా ఫాస్ట్‌గా కంగారుగా పడతారు. అలా పట్టడం వల్ల కూడా వామిటింగ్స్ ఎక్కువ జరుగుతాయండి. కాబట్టి కొంచెం నిదానంగా పట్టాలి. అండ్ పాలనేది ఎక్కువ పట్టకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు పట్టడం మంచిదండి. అండ్ బాటిల్ ఫీడింగ్ చేసే వాళ్ళకేంటంటే మెయిన్‌గా పాల డబ్బా మూత అనేది మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నదిగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తే చాలా వరకు పిల్లల్లో వామిటింగ్స్ తగ్గుతాయండి.